హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీగా, హెల్తీగా గార్లిక్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెల్లుల్లితో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. నేనైతే 3/4 కేజీ చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. దానిలోకి 2 స్పూన్ల కారం, 1 స్పూనున్నర ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ నిమ్మరసం అన్నీ వేసేసి బాగా కలిపేసి మూతపెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేనైతే ఇనుప కళాయి పెట్టానండి. దానిలోకి ఏది చేసినా టేస్టీగా మాడిపోకుండా బాగుంటాయి. 2 గరిటెల నూనె వేసి లవంగ, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి అవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఉల్లి తరుగు వేసానండి. అది కూడా వేగేటప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి ఆ ఫ్లేవర్ పట్టుకునేంత వరకు మాడిపోకుండా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలుగా పొడవుగా కట్ చేసి వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం సేపు అలా మూత పెట్టి పెట్టేసుకుంటే దానిలో వాటరు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చిన తర్వాత అలా తిప్పుకోవాలండి. ముక్క చిదురు కాకుండా జాగ్రత్తగా తిప్పుకుంటే నీట్గా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇప్పుడు అది 50% చికెన్ ఉడికింది కదండి. 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ పొట్టుతో సహా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని అలా కలిసేట్టు వేసుకుని ఒక 10 నిమిషాలు ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి దానికి పట్టుకుని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గార్లిక్ చికెన్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనము లాస్ట్లో స్టవ్ బంద్ చేసేప్పుడు కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం కారము టేస్ట్కి తగ్గట్టు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇది రైస్ కానీ చపాతీ, రోటీ దేనిలోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి కాజు వేసి బాగా దోరగా వేయించుకుని కలుపుకుంటే కాజుతో ఆ చికెన్ తింటుంటే ఆ టేస్టే వేరండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు స్పైసీగా కావాలి అంటే ఒక అర స్పూను మిరియాల పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా, మీరు తినే టేస్ట్ని బట్టి. అంతే అండి. అది మనం దేనిలోకైనా సర్వ్ చేసుకుని తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.